భయంకరమైన తిట్లు తిడతాను. నేను ఒకటే అంటున్నా, మీ అందరితో కోరేది, నిజానికైతే ఒక ప్రభుత్వానికి 3-4 ఏళ్ల తర్వాత వస్తుంది వ్యతిరేకత. 3-4 ఏళ్ళు పడుతుంది, చూస్తారు ప్రజలు, కూడా టైం ఇస్తారు, ఓపికగా ఉంటారు, సుతాం తీసేస్తాడేమో అంటారు. కానీ ఈయన విషయం ఈయన అదృష్టం ఎందుకు సంవత్సరం తిరగకుండానే వచ్చింది. నిజంగా మనం గిన్న పిలుపునిస్తే, అమ్మతోడు చెప్తున్నా నేను, మనం గిన్న పిలుపునిస్తే సంవత్సరికం కూడా పెడతారు వీనికి. గట్లున్నది కథ. అంటే వీనికంటే ప్రభుత్వానికి మళ్ళీ వీరు వేరే అపార్థం చేసుకున్నారు, మా వాళ్ళు వేరే రాశారు. ఓ నారాయణ వేరే రాసావు ముందే, సంవత్సరికం అంటే ప్రభుత్వానికన్నా నేను వేరే వాళ్ళకని లేదు, ఆయన వేరే రాశారు. ఇక్కడ స్పెషల్లీ నారాయణ కొద్దిగా బతిమలాడుకోవాలి. ఎందుకంటున్నా ఇదంతా అంటే, మనం బాధపడేది కానీ భయపడేది కానీ ఏం లేదు. వాళ్ళ గ్రామాన ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో చర్చ కేసీఆర్ గురించే జరుగుతున్నది. ప్రతి చోట కేసీఆర్ గారి గురించే ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు, అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది. అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది తప్ప ఉన్నప్పుడు తెలియదు. ఉన్నప్పుడు అమ్మ వండి పెడితే మంచిగా జోరుగా తింటాం, మనకేం అర్థం కాదు, కళ్ళ కష్టం తెలియదు, మన తెలియదు. అన్నమనే కాదు, ఆ ప్రేమ కానీ ఇంకోటి కానీ తెలియదు. లేకపోతేనే అయ్యో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు సేమ్ నడుస్తున్నది తెలంగాణలో. మీరు చూడండి, లేకపోతే హైదరాబాద్లో నాచారంలో ఒక చెప్పులు కుట్టుకునే పిల్లగాడు, ఆయన దుకాణం తీసేస్తుంటే ఆయన ఒరుతున్నాడు. మీరు చూసింటారు సోషల్ మీడియాలో, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని లొలి పెడుతున్నాడు. హుజూర్ నగర్లో ఒక మంగళ ఆయన షాప్ టేలా, అది కొట్టేస్తుంటే ఆయన రోడ్డు మీద వండుకొని ఆయన చిన్న పిల్లలు ఇద్దరు పక్కకి నిలబడి చూస్తాను, ఆయన లొలి పెడుతున్నాడు, కేసీఆర్ సారు ఎక్కడున్నావు రావాలి నువ్వు అని. ఎందుకంటే ఇవాళ ఇది ఒక సామాన్యం, ఒక చెప్పులు కుట్టుకునే ఒక తమ్ముడు కావచ్చు, ఒక కటింగ్ వేసుకునే ఇంకో తమ్ముడు కావచ్చు, ఒక ఆయన హైదరాబాద్ ఉండొచ్చు, ఇంకో ఆయన హుజూర్ నగర్లో ఉండొచ్చు. కానీ అందరి మనసు నిండా ఇవాళ ఒకటే ఒకటి ఉన్నది, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వాత పెడదామా ఈ కాంగ్రెస్ వాళ్ళకనే కోపం ప్రజల్లో బలంగా ఉన్నది. మనం చేయవలసిందల్లా ఒకటే, మనం వీళ్ళకి సిక్కకుండా దొరకకుండా రాజకీయం చేయాలి. మనము ఈ కేసులు పీసులు వీటికి భయపడేది ఏం లేదు, వాళ్ళు సాధించేది కూడా ఏం లేదు. ఇంకొక 6 నెలలు మీరు ఆగురి, ఇంకొక 6 నెలల ఇదే అధికారులు ఎవరైతే ఇవాళ కొద్దిగా అటు ఇటు తోక ఆడిస్తున్నారో వాళ్ళే మళ్ళీ మీకు ఫోన్ చేసుకొని, ఏడున్నాడు కేటీఆర్ సార్, ఏడున్నాడు, జర కలిసేది ఉన్నది, మాట్లాడేది ఉన్నది, ఇది రాకపోతే నేను పట్టుకోరు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి ఇంకోటి లేదు. మనం చేయవలసిందల్లా ఒకటే, రేపు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తాయి, పంచాయతీ ఎన్నికలు వస్తాయి, మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి. 2001లో పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా, మండల పరిషత్ ఎన్నికలు వచ్చినా ఎగిరింది గులాబీ జెండానే, రేపు కూడా ఎగిరేది గులాబీ జెండానే. దాంతో మళ్ళీ వీళ్ళకి దడ ఉడుతుంది, దాంతో దడ ఉడుతుంది, భయం ఉడుతుంది. అయిపోయింది రాబోయ్, గాలి మళ్ళింది, దెబ్బ మళ్ళీ రైతులు గీతులు మొత్తం మళ్ళీ ఎక్కడో అక్కడ గతంలో జరిగిన పొరపాట్లన్నీ సవరించుకుంటారు, మళ్ళా కేసీఆర్ గారే కావాలని చెప్పి తీర్పిస్తున్నారు అనే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల్లో ఉన్నది, మీ పట్ల ప్రేమ ఉన్నది, కేసీఆర్ గారి పట్ల ఎనలేని వాత్సల్యం ఉన్నది, దాన్ని మలుచుకునే తెలివి మనకున్నదా లేదా అన్నదే పాయింట్. ఉండొచ్చు. ఇగో మనం 10 ఏళ్లలో మనం కూడా మనుషులమే, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. మనుషులు అన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, ఏమన్నా చిన్న చిన్న. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న వాళ్ళతో కావచ్చు, నాతో కావచ్చు, మీతో కావచ్చు, జరుగుతాయి. ఇప్పుడు మాత్రం మనం జరిగిన పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే నష్టం మనకే ఎక్కువ జరిగింది, మనకు జరిగింది, తెలంగాణ ప్రజలకు జరుగుతున్నది, ఇంకా కూడా నష్టం జరుగుతూనే ఉన్నది. కాబట్టి వీటి నుంచి నేర్చుకోవాలి. నేర్చుకొని గ్రామాన ప్రతి గ్రామంలో మళ్ళొక్కసారి మనం కథం దొక్కాల్సిన అవసరం ఉన్నది. ఎట్లయితే కేసీఆర్ గారు ఆనాడు నిరాహార దీక్ష కూర్చొని తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసిండో, ఆనాడు తాను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరిండో, అదే పద్ధతుల్లో మళ్ళొక్కసారి ఈ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఒక కొత్త సంకల్ప దీక్ష తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. మీరందరూ ఒక కేసీఆర్ మాదిరిగా కదలాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజం కేసీఆర్ గారికి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. తెలంగాణ సాధించిన పేరు ముందు ఆయనకి ఇంకా దేది కూడా సరిపోదు నిజానికి. కాబట్టి ఆయనకు కొత్తగా వచ్చింది ఏం లేదు, లేదా కొత్తగా వచ్చేది కూడా ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలోని పేదవారికి, తెలంగాణలోని రైతాంగానికి, తెలంగాణలోని నేతన్నలకు, తెలంగాణలోని కార్మికులకు, తెలంగాణ ఆడబిడ్డలకు మంచి జరగాలి అంటే పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఈ మధ్యన మహారాష్ట్రలో మీరు వినింటారు, మహారాష్ట్రలో మీరు ఒక మాట వినింటారు ఎలక్షన్లో, కటేంగే తో బటేంగే, బటేంగే తో కటేంగే. అంటే
తెలుగులో చెప్పాలంటే ఇడిపోతే చెడిపోతాం. తెలంగాణ సమాజం కూడా అమ్ముచెట యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ అని బీజేపీ అని ఎలక్షన్ రాగానే విడిపోతే, ఎలక్షన్ రాగానే దూరం దూరం చెల్లా చెదురైతే నష్టపోయేది మనమే. ఎందుకంటే ఎన్నటికైనా తెలంగాణ మీద ఈ గులాబీ జెండాకుండే ప్రేమ కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి ఎన్నటికీ ఉండదు. ఇది వాస్తవం. ఎన్నటికైనా తెలంగాణకు ఇంటి పార్టీ, తెలంగాణకు మట్టి మనిషి, తెలంగాణకు మన మనిషి అంటే మన కేసీఆర్ అవుతాడు తప్ప ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నటికి కూడా కారు. వాళ్ళు ఎన్నటికైనా ఢిల్లీ మనుషులే. ఢిల్లీ కూసోమంటే కూసోవాలే, లేవమంటే లేచే మనుషులే తప్ప వాళ్ళతోనేం కాదు. అది అది అర్థం చేసుకుంటే విడిపోతే చెడిపోతాం, బటేంగేతో కటేంగే అనుకుంటే ఇంకా మనకు తప్పకుండా రేపటి రోజున మనందరం కూడా ఒకటిగా కదలాల్సిన అవసరాన్ని గ్రామ గ్రామాన చెప్పాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది. మనం అందుకే మన నాయకుడి యొక్క పోరాటాన్ని, మన పిల్లల యొక్క త్యాగాన్ని, శ్రీకాంతాచారితో మొదలైన త్యాగాల పరంపర మలిదశ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు ఇక్కడ నిరాహార దీక్ష కూసోగానే, అల్గనూరులో అరెస్ట్ కాగానే అక్కడ ఎల్బీ నగర్ లో శ్రీకాంతాచారి తన ఆత్మార్పణ చేసుకోవడానికి పెట్రోల్ పోసుకొని